ముందుగా అయితే ఎండు చేపలు ప్రిపేర్ చేస్తున్న గోంగూర వేసి ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని నెక్స్ట్ వచ్చి ఆనియన్ వేసుకోవాలి. అవి ఎర్రగా రోస్ట్ అయిపోయాక కాసేపు అలాగే ఉంచాలి, ఎర్రగా వచ్చేయాలి. అవి ఎర్రగా రోస్ట్ అయిపోయాక చూసుకొని టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని కాసేపు కొంచెం ఉప్పు వేసేసుకొని దాంట్లో సాల్ట్ వేసేసుకొని 5 మినిట్స్ పక్కన పెట్టేయాలి. సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసాక 5 మినిట్స్ ఆగినాక బాగా అవి అయిపోతాయి. అప్పుడు దాకా వచ్చి ఫిష్ టమాటాలు అయ్యేదాకా ఇప్పుడు చేపలు కడిగేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు చూడండి ఎంత మెత్తగా అయిపోయాయో. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు వేసుకోవాలి. బాగా రోస్ట్ అయిపోయాయి, కొంచెం మ్యాష్ చేసేస్తే బాగా వచ్చేస్తాయి. కొంచెం పసుపు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది టేస్ట్. బాగా మ్యాష్ అయిపోతాయి. ఇప్పుడు నేను వచ్చి దీంట్లో కొంచెం మసాలా వేస్తాను. ఆ మసాలా కొంచెం ఇంకా టేస్ట్ వచ్చేస్తుంది. నేను ఇంట్లో చేసుకున్న మసాలా అది, చూడండి మీరే. ఇప్పుడు ఆ మసాలా వేసుకొని టమాటాలు బాగా మెత్తగా అయిపోయి